యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది మనకు. హల్లెలూయా. పవిత్రమైన ప్రేమ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఒక జ్ఞానం కలిగిన ప్రేమ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి మన ప్రార్థనలు ఆలకించి యేసు ప్రభుని ప్రేమించడం మనకెంతో మేలు. హల్లెలూయా. మనం బంగారాన్ని ప్రేమిస్తున్నాం, వెండిని ప్రేమిస్తున్నాం, శరీర సుఖాలను ప్రేమిస్తున్నాం, ఈ లోకాశను ప్రేమిస్తున్నాం. కానీ ప్రేమించవలసిన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమలో సమాధానం ఉంది, సంతోషం ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, ఆదరణ ఉంది. యేసుక్రీస్తు ప్రేమలో కంప్లీట్ ప్యాకేజ్, సంపూర్ణమైనటువంటి ఆనందం ఉంది యేసు ప్రభు ప్రేమలో. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన చేసిన ప్రార్థనలు ఆలకించడమే కాదు, కానీ ఆయన మనల్ని దుఃఖంలోంచి, కన్నీళ్ళలోంచి, మరణ పడకలోంచి, కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది. అలే యేసు ప్రభు అంటే మనల్ని ఎప్పుడు దుఃఖం ఆవరించినప్పుడు, మరణం బంధకాలు మనం చుట్టుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే చూడండి కష్టం వచ్చినప్పుడు, సమస్యల్లో ఇంకా సమస్యల్లో కూరుకుపోతున్నప్పుడు, వేదంలో కూరుకుపోతున్నాం, దుఃఖంలో కూరుకుపోతున్నాం, మరణంలో కూరుకుపోతున్నాం, భయంకరమైన శోధనలో కూరుకుపోతున్నప్పుడు మనం ఎప్పుడైతే యేసయ్యకి ప్రార్థన చేస్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రార్థన ఆయన కృపతో ఆలకించి మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఆ దుఃఖాన్ని ఆయన తొలగించేస్తాడు, ఆ సమస్యలన్నీ తీర్చేస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆ మరణ వేదన నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ మరణం నుంచి మన దేవుడు ఎప్పుడైతే ఆ కష్టం నుంచి పైకి తీసుకొచ్చేస్తాడో అప్పుడు ఎక్కడ లేని కృతజ్ఞతతో హృదయం నిండిపోద్దండి. నిజమే, ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి? మన దుఃఖంలో మనల్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారా? మన యొక్క మరణంలోంచి మనల్ని బయట తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారా? మన కష్టంలోంచి మనల్ని బయట తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారా? మన బాధలోంచి మనల్ని బయట తీసుకొచ్చే యేసు ప్రభు తప్ప ఎవరున్నారు? కాబట్టి నమ్మదగిన దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలకే మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయన ప్రేమిస్తూ ఆయన చేసిన ఉపకారాలు మనం బయట కూడా ప్రకటించాలా. హల్లెలూయా. మన దేవుడు చేసిన ఉపకారాలు మనం ఏం చేయాలండి? ప్రకటించాలా. జనుల్లో ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఎందుకంటే ఆయన మరణ పడకలోంచి మరి మనల్ని ఇడిపించాడు, కాలు జారకుండా మనల్ని కాపాడాడు. హల్లెలూయా. యేసయ్య మనల్ని నీతి మార్గాలు నడిపిస్తున్నాడు. యేసు ప్రభు మనకి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఉపకారాలకి మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? హల్లెలూయా.